ఏంటా నీ పేరేంటా? దుర్గాప్రసాద్ సార్ నా పేరు. దుర్గాప్రసాద్. ఈ ఏరియాలో శానిటేషన్ సూపర్వైజింగ్ చేస్తాం సార్. శానిటేషన్ సూపర్వైజర్. అవును సార్. వచ్చేసి మ్యాజిక్ డ్రైన్ సార్. అంటే మనకి సోప్ పిట్ ఎలా అయితే ఉంటుందో ఆ మోడల్లో ఇది కన్స్ట్రక్షన్ చేసాం సార్. దీనివల్ల మెయిన్ ఏంటంటే సార్ దీంట్లోకి వచ్చిన వాటర్ ఎప్పటికప్పుడు ఇంకిపోతాయి సార్. దానివల్ల వాటర్ స్టాగ్నేషన్ ఉండదు, మనకి దోమలు బెడద మస్ట్ బ్రీడింగ్ అనేది ఉండదు సార్. మనకి హెవీ రైన్ వచ్చినప్పుడు కూడా ఇది సరిపోతుంది సార్. ఇది పెర్ డే 100 మీటర్స్ డ్రైన్ 20,000 లీటర్స్ వరకు మనకి ఇది కాన్ట్రిబ్యూట్ చేసుకుంటుంది సార్. ఇది దీనికి ఏంటంటే సార్ మనం ఎవ్రీ 50 మీటర్స్ కి ఒక సోప్ పిట్ కూడా దీంట్లోనే కింద అరేంజ్ చేస్తాం సార్. ఎక్కువ వర్షం పడినప్పుడు కూడా ఇబ్బంది రాకుండా 50 మీటర్లకు ఒక సోప్ పిట్ అరేంజ్ చేస్తాం సార్. ఇప్పుడు ఇది కట్టారు, దీనివల్ల మీకు లాభం ఏంటి? ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి? ఇది వీక్లీ ట్వైస్ చేస్తున్నాం. ఇద్దరికి డబ్బులు వస్తుందా? వచ్చిందా? తల్లికి వందనం. ఏంటమ్మా మీరేం చదువుతున్నామ్మా? ఫస్ట్ ఇయర్. నువ్వమ్మా? ఏది కదా వచ్చిందమ్మా తల్లికి వందనం. ఇంకోటి ఏంటి సార్, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఈ పబ్లిక్ హెల్త్ వర్కర్స్ అవుట్ సోర్సింగ్ లో ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇన్సూరెన్స్ లేదు సార్. అవును, గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళకి ఇన్సూరెన్స్ అనేది తీసుకొచ్చాం. ఈ రోజు అది కూడా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ 20 lakhs వరకు కవర్ అయ్యేలాగా అది కూడా ఏర్పాటు చేశారు సార్. అవును, పర్మనెంట్ అయితే 1 కోటి రూపాయలు వస్తుంది కదా. 1 కోటి రూపాయలు పర్మనెంట్ గా వస్తుంది. అవుట్ సోర్సింగ్ అయితే 20 లక్షలు వస్తుంది. అదే మరి చనిపోయినా కూడా 2 lakhs పూర్తిగా ఫిజికలీ బాగా దెబ్బతిన్నా కూడా 1 కోటి రూపాయలు వస్తుంది. ఏంటో నువ్వు మొబైలా అన్ని తీసుకొని ఇది చేస్తున్నావా? ప్లాస్టిక్ అండ్ ఐరన్ పాకెట్లు పుస్తకాలు కలెక్ట్ చేసుకుని వాళ్ళు వీధుల్లో పాడేయకుండా మన వస్తువులు మేము తీసుకుని వాళ్ళకి సరిపడా ధర ఎంత వస్తుందో తూకం వేసి. ఏంటమ్మా మీరు ఇది తీసుకొచ్చారా? ఏమేమి తీసుకొచ్చావా నువ్వు? ఇవన్నీ ఇక్కడ ఇచ్చేస్తావు. ఎన్నిసార్లు వచ్చాయి? గ్రామానికి ఒక 2-3 రోజులు తిరుగుతాం సార్. అక్కడ ఉన్న కేసీటీని బట్టి నెలకు ఒకసారి రొటేషన్ వస్తాం సార్. నెలలో 2 days ఒక గ్రామం లేదా ఒక వార్డు తిరుగుతుంటాం. ఒక వార్డు తిరుగుతారు. ఆ రోజు ఎట్లా ఇన్ఫర్మేషన్ ఎట్లా వెళ్తారు? ముందుగా గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీకి తెలియజేసి ముందుగా మేము వాళ్ళ ద్వారా మాకు మైక్ ఉంది సార్. ఆ మైక్ ద్వారా కూడా ప్రచారం చేస్తాం సార్. అదే SMS కూడా ఇస్తే వాళ్ళకి ఈజీగా వాట్సాప్లో ఇచ్చేసి కదా మెసేజ్. ఇప్పుడు ఏంటమ్మా దీనివల్ల లాభమా మీకు? మీ ఇంట్లో ఉండే చెత్త అంతా వెళ్ళిపోతుంది. మీకు ఏదైనా కావాలంటే కొనుక్కోవచ్చు. 1 కేజీకి 10 రూపాయలు ఇస్తున్నావు, పేపర్కి పుస్తకాలకు 10 రూపాయలు ఇస్తున్నావు, అట్టపెట్లకు 10 రూపాయలు, ప్లాస్టిక్ బాటిల్స్ 20 రూపాయలు, గాజు బాటిల్స్ 2 రూపాయలు, స్టీల్ వస్తువులు 40 రూపాయలు, అల్యూమినియం 120 రూపాయలు 1 కేజీ తూకం వేసుకొని. ఇప్పుడు ఏం మనం అక్కడ పెట్టు, అన్ని ప్లాస్టికే కదా. ఎంత వచ్చింది? 2 కేజీల 800 గ్రాములు సార్. 2 కేజీల 88 గ్రాములు. ఎంత వస్తుంది డబ్బులు? 55 రూపాయలు వస్తుంది సార్ సుమారుగా. 55 రూపాయలు వస్తుంది. నువ్వేం తీసుకుంటున్నావమ్మా? 55 రూపాయలకి 2 అక్కడ చూసుకోమ్మా, రేట్లు చూసుకో. 2 విమ్ సబ్బులు సార్. 2 విమ్ సబ్బులు అండి, గిన్నెలు ఓకే. 2 సంతూర్ సబ్బు సార్. ఇంకా 3 RX ప్యాకెట్స్. 3 RX ప్యాకెట్స్. మీకు ఉద్యోగం వచ్చింది, ఆ ఇంట్లో ఉండే చెత్త అంతా బయట పోయింది, మళ్ళీ ఇంట్లో క్లీన్గా ఉంటుంది. వీధులు మెయిన్ స్వచ్ఛంగా ఉంటాయి సార్. వీధులు స్వచ్ఛంగా ఉంటాయి సార్. ఇదే వల్ల యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించాం సార్. మా వర్కర్స్కి 20 లక్షల బీమా పథకం వచ్చింది సార్. రెండమ్మా రాయా. తాతపూడి నాగేశ్వర సార్. తాతపూడి నాగేశ్వరరావు, రాయా నాగేశ్వరరావు. ఇప్పుడు దీనివల్ల నీకు లాభం వచ్చింది తెలుసా నీకు? ఎట్లా అంటే మనకి ఏదో ప్రమాదంలో ఏదైనా జరిగితే ఇన్సూరెన్స్ వస్తుంది సార్. మా వెనకాల వాళ్ళకి బాగుపడుతుంది. అదేమా నువ్వు పర్మనెంట్ ఉద్యోగమే లేకుంటే కాబట్టి 20 లక్షల రూపాయలు నీకు వస్తుంది ఈ ఇన్సూరెన్స్ వల్ల. ఓకే, నువ్వు కూడా ఆప్ కాస్ట్ అమ్మా. థ్యాంక్ యూ అప్పారావు. రామ్మా, నువ్వు కూడా ఆప్ కాస్ట్ అమ్మా. ఓకే అమ్మా, గుడ్.
మీ అందరికి 20 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేశారమ్మా. ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ వల్ల ఇవన్నీ వస్తాయి, బెనిఫిట్స్ వస్తాయి. ఓకేమ్మా, గుడ్, మంచిదమ్మా. ఇంకేంటి చెప్పండి. సాసాలో మెయిన్గా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలించడం కోసం ప్రతి నెల అలా ఒక్కో థీమ్ తీసుకుంటున్నాం సార్. లాస్ట్ టైం మనం ప్లాస్టిక్ పొల్యూషన్ నిర్మూలించడం కోసం థీమ్ తీసుకున్నాం. రండి, వదిలి ఎంత ప్రెషర్ ఉంది. ఏంటే బాగున్నారా? బాగున్నావా? ఏం చదువుతున్నావు? 7th సార్. వస్తావు నువ్వు డబ్బులు? నువ్వేం చేస్తావు బాబు? కూలి పని చేస్తావమ్మా. ఓకే. హే, నీ పేరేంటి? ఇట్లా పైకి రా, నిలబడుకో. మనకి మెయిన్గా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని కంప్లీట్గా బ్యాన్ చేయాలని ఇప్పుడు 17 సిటీస్లో ముందుగా మీరు ప్లాన్ చేశారు కదా సార్. చాలా మంచి ఆలోచన మనకి. పెద్దాపురం మున్సిపాలిటీలో కూడా ఇది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని ఇదే మారుగా తీసుకెళ్ళి ఒక స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తయారు చేయడానికి ముందుకు పోతున్నాం. ప్లాస్టిక్కి ఆల్టర్నేటివ్స్ చూపించి అవన్నీ కూడా చేయాలి. రామ్మా, ఏంట్రా బాగున్నావా? ఏంటమ్మా? రామ్మా, అందరు రండి. ఇక్కడ ఒక పెట్టి అక్కడికి తీసుకుపోయి వదిలిపెట్టారా? హెవీగా వాటర్ వస్తే కనుక బోటం లేయర్ నుంచి మేజర్ ట్రైన్ దీనివల్ల ఫ్లడ్ కూడా బాగా తగ్గుతుంది. ఎక్కువ గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. గ్రౌండ్ వాటర్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి సార్. ఇది కూడా రిపేర్ చేయమని చెప్పండి. అవును సార్, కరెక్ట్గా రిపేర్ చేస్తే నెట్గా లోపల పెట్టేసి. ఇప్పుడు ఇక్కడ కొత్తగా సార్ అమృత్ కింద స్కిల్ ఫైనాన్స్ కింద హోమ్ వాటర్ డ్రైన్ శాంక్షన్ అయింది. ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తారు. ఎప్పటి లోపల కంప్లీట్ చేస్తారు? ఇది 3 monthsలో కంప్లీట్ చేస్తారు. అంటే మొత్తం మున్సిపాలిటీ ఎంత వచ్చిందా? లేదు, 3 kilometers ఇక్కడ మెయిన్ 3 కిలోమీటర్లు మెయిన్ రోడ్. ఓకే.